కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. సంవత్సరంలో మా నాన్నగారు స్వామి భజనలు విని స్వామి వైపు ఆకర్షితులయ్యారు. నాన్నగారికి ఆర్గనైజేషన్ గురించి కానీ అందులో జరిగే సేవా కార్యక్రమాల గురించి కానీ వాటి గురించి అవగాహన లేదు, కానీ కేవలం భజన వల్ల ఆకర్షితులయ్యారు స్వామికి. సో అలా నాన్నగారు శివంకి వెళ్తూ ఉండేవాళ్ళు. స్వామి అక్కడికి వచ్చినప్పుడల్లా శివంకి వెళ్తుండేవారు. అలా కాకుండా కూడా పుట్టపర్తికి వెళ్ళడం స్టార్ట్ చేశారు నాన్న అప్పటి నుండే 1970-72 ఆ సంవత్సరం నుండి. స్వామిని గాఢంగా నమ్మే ఫ్యామిలీలో పుట్టడం అన్నది నేను చేసుకున్న అదృష్టం, మా తమ్ముడు కూడా, అంటే మీ ఇద్దరం చేసుకున్న అదృష్టం అది. ఫస్ట్ నుండే నాకు అంటే మా నాన్నగారికి ఫస్ట్ నుండే నన్ను అక్కడ జాయిన్ చేయాలని ఉంది, ఫస్ట్ క్లాస్ నుండే. సో 89లో నేను పుట్టపర్తిలో ఐ హ్యావ్ గివెన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫస్ట్ స్టాండర్డ్కి. సో అప్పుడు నన్ను వాళ్ళు అడిగిన క్వశ్చన్, నీ వాట్ ఈజ్ యువర్ నేమ్? సో ఇంట్లో నన్ను బాలు బాలు అని పిలిచేవాళ్ళు. సో నేను బాలు అని చెప్పాను. దే సర్చ్ ద హోల్ లిస్ట్, దెర్ వాజ్ నో బాలు అట్ ఆల్, ఎక్కడ లేదు ఆ పేరు. సో దే ఫెల్ట్ అంటే ఇంకా ఫస్ట్ స్టాండర్డ్ కూడా యూ షుడ్ బి మోర్ మెచ్యూర్ అండ్ యూ షుడ్ నో యువర్ నేమ్ అట్లీస్ట్. సో అలా ఉండేసరికి వాళ్ళు రిజెక్ట్ చేశారు. మళ్ళీ మా ఫాదర్ నాకు ఊటీలో కూడా ట్రై చేశారు నెక్స్ట్ ఇయర్. ఐ డెంట్ గెట్ ఇన్ ఊటీ ఆల్సో. దెన్ ఐ స్టేడ్ ఇన్ హైదరాబాద్ బికాజ్ మళ్ళీ ఫస్ట్ తర్వాత 11th ఆపర్చునిటీ. సో హైదరాబాద్లో ఉంటున్నప్పుడు వన్ బ్లెస్సింగ్ మా ఫ్యామిలీలో అందరికీ అండ్ ఎస్పెషలీ నాకు మా తమ్ముడికి బ్లెస్సింగ్ ఏంటంటే ప్రతి నగర సంకీర్తనకి, ప్రతిరోజు భజన్కి, అంటే భజన ఉంటే డెఫినెట్ సమితిలో కానీ మందిర్లో కానీ ఎక్కడున్నా వీ విల్ నెవర్ మిస్. అంటే మమ్మల్ని తప్పకుండా మేము స్కూల్కి వెళ్ళామా వెళ్ళలేదా అది కూడా మా ఫాదర్కి సెకండరీ. ఫర్ ఏం వెదర్ వీ వెంట్ ఫర్ భజన్ ఆర్ నాట్ ఈస్ ప్రయారిటీ. మా ఇద్దరు లైఫ్లో ఏదన్నా చెప్పుకోదగ్గది అంటే కనుక నగర సంకీర్తనకి వెళ్ళడం, భజన్స్కి వెళ్ళడం ఆపకుండా ఎప్పుడు ఏది మిస్ అవ్వలేదు. 50 అంటే 70th బర్త్డే 71st 72nd ఎవ్రీ బర్త్డే సెలబ్రేషన్స్లో అన్ని రోజులు వెళ్ళేవాళ్ళం నేను మా తమ్ముడు. 100% ఎవరో ఒక అంకుల్ రావడం, స్కూటర్లో ముందర ఒకళ్ళు వెనకాల నెక్కించుకొని వెళ్ళిపోవడం. సో అలా సో ఫ్రమ్ చైల్డ్హుడ్ భజన్స్ అండ్ స్వామి, ఫర్ అస్ స్వామి మెంట్ భజన్స్ మెంట్ స్వామి. ఇట్స్ లైక్ దట్, వీ డింట్ నో బియాండ్. ఆ పైన ఎక్కువ తెలియదు, మిరాకిల్స్ అవన్నీ నాకు తెలియదు యాక్చువల్లీ ఆ టైంలో. ఐ డోంట్ నో వాట్ ఈస్ మిరాకిల్, ఇది ఏం తెలియదు అదంతా. ఓన్లీ భజన్స్, స్వామి ఫోటో చూస్తే, స్వామిని చూస్తే ఇట్స్ లైక్. అండ్ ఇన్ 7th స్టాండర్డ్లో ఫస్ట్ టైం అంటే నేను చిన్నప్పుడు ఐ థింక్ వెన్ ఐ వాస్ 4 or 5 పుట్టపర్తి తీసుకెళ్లారు ఎంట్రన్స్ అవన్నైనా. అప్పటి నుండి వెళ్తూ ఉంటాం పుట్టపర్తికి. బట్ ఆన్ మై ఓన్ నేను పుట్టపర్తికి వెళ్ళింది 7th స్టాండర్డ్లో. ఫస్ట్ టైం బస్లో ఎక్కిచ్చేసారు నాన్న, నేను వెళ్ళాను. అప్పటి నుండి అలవాటు అయిపోయింది ఒక్కడనే వెళ్ళడం పుట్టపర్తికి. అప్పుడు ఇంకా ఇసుకుండేది పుట్టపర్తిలో. అండ్ దట్ టోకెన్ నెంబర్స్, హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ క్యాంటీన్. పొద్దున్నే స్వామి ఫస్ట్ దర్శనం అయిపోగానే క్యాంటీన్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ వచ్చి, వెదర్ వీ నో టు రీడ్ ఆర్ నాట్, ఆ బుక్ స్టాల్, క్యాంటీన్కి ఎదురుగుండా ఉండే బుక్ స్టాల్కి వెళ్ళి ఒక బుక్ ఏదో ఒకటి, ప్రతి ట్రిప్లో ఒక బుక్ కొనుక్కొని, ఎవ్రీ ఫారినర్ యూస్ టు రీడ్. సో అది మనం కూడా బుక్ పెట్టుకుంటే లైక్ వీ యూస్ టు ఫీల్ దట్ అండ్ రీడింగ్ దట్ బుక్. ఇవన్నీ చాలా లైక్ వెరీ ఎగ్జైటింగ్ థింగ్స్. అండ్ మా అదృష్టం ఏంటంటే మా నాన్నగారు నాకు 95% వచ్చిందన్నా కూడా ఇప్పుడు రాలేదు. ఆఫ్ కోర్స్ ఐ నెవర్ గాట్ 95%. సో దానికన్నా కూడా నేను పుట్టపర్తికి వెళ్తాను అంటే మా నాన్నగారు అప్రిషియేట్ చేసేది చాలా ఎక్కువ ఉండేది. సో ఆ అప్రిసియేషన్ ఎప్పుడైతే ఫర్ రైట్ థింగ్స్ ఉండిందో ఆ ఆర్తి కూడా ఎక్కువైంది. 10th స్టాండర్డ్లో నేను సర్వీస్కి వెళ్ళినప్పుడు వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, నాన్నగారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయి అక్కడ చదివేవాడు, 11th 12th ఈ వాజ్ స్టడీయింగ్. అతను ఒక అప్లికేషన్ ఇచ్చాడు. సో ఆ సర్వీస్ అయిపోగానే స్వామి పాద నమస్కారాలు ఇచ్చేవాళ్ళు అందరికీ. అండ్ ఇన్సిడెంటలీ దట్ ఈస్ ద ఇయర్ స్వామి ఇది
నార్త్ ఇండియన్ క్యాంటీన్ పైన సేవాదల్కి ఫ్రీ ఫుడ్ స్టార్ట్ చేశారు ఆ ఇయర్లో. సో మేమందరం అది కూడా అయింది. తర్వాత ఆ ఇయర్లో ఐ టుక్ ద అప్లికేషన్, ఐ కెప్ట్ ఇట్ ఫర్ బ్లెస్సింగ్ ఫర్ స్వామి. స్వామి బ్లెస్ చేశారు, బట్ స్వామి టుక్ ఇట్ ఆఫ్, నాకు తెలీదు, ఇంకా ఫిల్ చేయలేదు. బట్ ఐ లాస్ట్ బై ద టైమ్ ఐ కేమ్ అవుట్, దెర్ వాజ్ నో అప్లికేషన్ విత్ మీ, లైక్ ఐ లాస్ట్ ఇట్. దెన్ ఇంకో అప్లికేషన్ నేను పెట్టి చేశాను. దెన్ 11th స్టాండర్డ్ ఐ గాట్ కాల్. నేను వెళ్ళాను, రాశాను ఎగ్జామ్స్. నన్ను భజన్ పాడమని అడిగారు ఇంటర్వ్యూలో. రామ్మోహన్ సార్, జనార్దన్ సార్, సాయి సురేంద్రనాథ్ సార్ వీళ్ళందరూ ఉన్నారు అప్పుడు ఇంటర్వ్యూలో. అండ్ ఐ గాట్ సీట్. సో I was waiting on June 10th, and the miracle is that if you మీకు 60% వస్తేనే మీరు ఉండగలరు. 60% కింద వస్తే మిమ్మల్ని పంపించేస్తారు. పాస్ అయినా కూడా 60% పైన రావాలి. ఆ రోజు నాకు 60.1 వచ్చిందనమాట, 60.1 వచ్చింది. అండ్ మ్యాథ్స్లో 40 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 100. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. నేను ఆ రోజు హౌ గ్రేట్ఫుల్, ఎంత కృతజ్ఞతతో ఉన్నానో స్వామికి నాకే తెలియదు. మళ్ళీ అలాంటి కృతజ్ఞత గాట్. దెన్ అలా వచ్చింది. బట్ నేను ఇంప్రూవ్ అయ్యాను స్టడీస్లో 11th and 12th. స్వామి స్కూల్లో ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ చాలా మంచి అలవాటు సెల్ ఫోన్స్ లేకపోవడం అండ్ ఫోకస్. చదువు, స్వామి, ఈ రెండే, ఇంకేమీ లేదు యాక్చువల్లీ. ఆ ఫోకస్ అనేది ఎప్పుడైతే ఉందో ఐ ఇంప్రూవ్డ్. 12th స్టాండర్డ్లోకి వచ్చేసరికి నాకు 72% ఐ కుడ్ మేనేజ్. చాలాసార్లు పాడడానికి ట్రై చేశాను 11th స్టాండర్డ్లో, 12th స్టాండర్డ్లో, కానీ ఎప్పుడు కూడా ఆపర్చునిటీ రాలేదు. అండ్ మా మ్యూజిక్ టీచర్ శైలేష్ సార్ చెప్పాడు, నువ్వు చాలా ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఒక క్లాస్మేట్, వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ చాలా ఐ మీన్ హార్ష్ కానీ చాలా క్లియర్గా చెప్పాడు, నువ్వు బాత్రూంలో పాడడానికి ఇప్పుడు ఓకే అని చెప్పాడు అనమాట. హీ వాజ్ వెరీ గుడ్ సింగర్, చాలా బాగా హార్మోనియం వాయించేవాడు. సో అలా చెప్పేసరికి చాలా డిమోరలైజ్ అయ్యాను. బట్ ఆల్సో ఒక పట్టుదల వచ్చింది, ఒక గోల్ ఉండింది ఎక్కడికో రీచ్ అవ్వాలి అని. సో అలా ప్రాక్టీస్ చేస్తూ 12th స్టాండర్డ్లో స్కూల్ ఆడిట్, అదే మన స్కూల్ ఫాయర్లో ఒక భజన పాడగలిగాను. బిఫోర్ ఐ లెఫ్ట్, ఇది ఏమంటారు, మన స్కూల్ వదిలే లోపల అదైంది. ఫాయర్లో నేను ఫస్ట్ పాడిన భజన గరుడ వాహన నారాయణ హే శేష శయన నారాయణ శ్రీలక్ష్మీ రమణ నారాయణ హరి ఓం నారాయణ. ఇది నేను పాడిన ఫస్ట్ భజన. సింపుల్ భజన, ఒక 100 times ప్రాక్టీస్ చేస్తుంటాను ఈ భజన. ఆ రోజుల్లో ఆ ఇంపార్టెన్స్, ఒక సింగర్ కనుక మందిర్లో ఒకరోజు తప్పు పాడితే ఒక 2 weeks అతనికి ఛాన్స్ వచ్చేది కాదు మందిర్లో. అంత స్ట్రిక్ట్నెస్ ఉండేది దాంట్లో. ఎందుకంటే వేల మంది స్వామి కోసం వచ్చి అక్కడ కూర్చున్నారు. యూ కెనాట్, అంటే మీరు ఊరికనే ఏదో చేయలేరు, అక్కడ ఒక డిసిప్లిన్, ఒక ఇది ఉండాలి. సో ఆ తర్వాత బృందావన్ ఎంట్రన్స్ అగైన్ నేనేమి ఇంతకు ముందర చెప్పినట్టుగా ఎంట్రన్స్ వాజ్ ఆల్వేస్ అ ఫిల్టర్. స్వామి అలౌ చేశారు నన్ను, అంతే. సో ఎంట్రన్స్ అయిపోయింది, మళ్ళీ బృందావన్లో జాయిన్ అయ్యాను. అయితే బృందావన్లో మనకు అనిపిస్తుంది 11th 12thలో రోజు దర్శనం చేసుకొని బృందావన్కి వచ్చేసరికి దర్శనం ఉండదు రోజు. సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో చాలా క్లియర్గా తెలిసిపోతుంది, ఎస్పెషల్లీ పర్తిలో చదివి వచ్చిన వాళ్ళకి. 2 years అంత రోజు దర్శనం బికాజ్ పుట్టపర్తిలో లైఫ్ ఫోకసెస్ అరౌండ్ ఇట్. మీరు ఎంత కష్టంగా ఉన్న క్లాసుల్లో 3 o'clock అయ్యేసరికి యూ విల్ బికమ్ ఫ్రీ. ఎందుకంటే ఇంక స్వామిని చూస్తామనే ఒక ఆనందంతో ఇవి ఏమీ కనిపించవు. మళ్ళీ 8 o'clockకి స్టడీ అవర్స్ టైంలో వచ్చే పెయిన్ తప్పించి ఈ మధ్యలో ఏమి ఉండదు. సో ఆ గ్యాప్ అనేది ఫస్ట్లో ఉండేది. కానీ రాను ఆ గ్యాప్ అంతా ఎలా అయిపోయిందంటే ఒక ఆర్తి స్వామి పట్ల ఇంకా పెరిగిపోయింది. నిజంగా హౌ గోపికస్, అంటే గోపికలు ఎలా వెయిట్ చేసేవాళ్ళు కృష్ణుడి గురించి అని మాకు తెలీదు. బట్ ఆ స్టోరీస్ విని ఈ ఎక్స్పీరియన్స్ కలిపితే ఇట్ ఆల్మోస్ట్ యూస్ టు ఫీల్ లైక్ దట్. అంటే బృందావన్ ప్లేస్ ఈజ్ సో బ్యూటిఫుల్. అంటే ఇప్పుడున్న బృందావన్ కాదు అది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్, అవి ఆ అపార్ట్మెంట్స్, దట్ నాయిస్ ఏం లేదు.
విలేజ్. బృందావన్ వాజ్ అ విలేజ్ ఇన్ 2001. స్టిల్ ఇట్ వాజ్ అ విలేజ్. నేను ఐ థింక్ టిల్ 2007 ఆల్సో ఇట్ వాజ్ లైక్ దట్. 2007-8 నుండి మెల్లగా ఈ బిల్డింగ్స్ రావడం అంతా స్టార్ట్ అయింది. టాలెస్ట్ బిల్డింగ్ గోకులం అండ్ బిగ్గెస్ట్ క్యాంపస్ మన కాలేజ్. సో 2 థింగ్స్ బృందావన్లో మాకు దొరికినాయి ఏంటంటే, ఒకటి స్వామి గురించి ఆర్తి, రెండోది లాట్ ఆఫ్ టైం. చాలా టైం ఉండేది, ఎందుకంటే అక్కడ చాలా హెక్టిక్. పుట్టపర్తిలో పొద్దున్న సుప్రభాతం లేస్తే రాత్రి పడుకునే వరకు స్కెడ్యూల్ ఇస్ ప్యాక్డ్, కంప్లీట్లీ ప్యాక్డ్. దర్శనం అది ఇది అంతా అయిపోయేసరికి అసలు టైర్డ్ అండ్ 9:30 అసలు కళ్ళు తూలిపోతుండేవి, అలా ఉండేది. ఇక్కడికి వచ్చాక వెరీ లీజర్లీ థింగ్, కాకపోతే వెరీ డిసిప్లైన్డ్ థింగ్ అనమాట ఇక్కడ. కృష్ణ కృష్ణ సాయి